కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలండి. దేవుని మహాకృప. మొట్టమొదటిగా ఈ అసోసియేషన్, ఈ పెదపాడు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో మీ సహోదరులో ఒకటిగా నన్ను కూడా ఆగక కొనసాగిస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి మొదటిగా నా కృతజ్ఞతలు. తదుపరి మన ప్రెసిడెంట్ అయ్యారు రెవరెండ్ రాజరస్తాయి గారికి, కమిటీ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సభ్యులందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న ముఖ్యంగా బాలయ్య సాయి గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఇంచుమించు ఈ పరిచర్య అనగా ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి దేవుడు నాకు అనుగ్రహించిన తన దాసుల ద్వారా, అనగా దైవజనులు ప్రెసిడెంట్ అయ్య గారి ద్వారా, ఒకటి వారి గృహం దగ్గర ఉన్నప్పుడు 2017 అనుకుంటా, ఆ సమయంలో దేవుని యొక్క పరిచర్య వాక్యాన్ని అందించుటకు వారి ఇంటికాడ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈరోజు మరొకసారి దేవుడు వారి యొక్క హృదయంలో తన దాసులను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు మరొకసారి మన రెవరెండ్ రాజరస్తాయి గారికి ప్రత్యేకంగా వందనాలు నాకు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఒక పర్యాయము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు క్రొత్త నిబంధనలోని అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయానికి వందనాలు. అపారమైన నీ కృపకు లెక్కలేని నీ స్తుతులు స్తోత్రాలు. అల్పుడును నీ దాసుడునైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి. మీరు మా మంచి బోధకులు తండ్రి. మీరు మీ బోధను, మీ జ్ఞానమును, నీ శక్తిని నన్ను ప్రభువ ఒక బోరగా వాడుకొని మీకు మహిమ తెచ్చుకోండి. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి వారి సంఘం బలోపేతం చేసి వచ్చిన నా తోటి దైవజనులందరినీ రాను దినములో బలమైన సాధనములుగా వాడుకుందురుగాక. నీ కృప కలుగును గాక. ఈ పరిచర్యకు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. తండ్రి నీకే వందనాలు. మీకు మహిమ, బిడ్డకు దీవెన, సంఘమునకు కృప అనుగ్రహించును. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలించిన వారమైతే దైవజనులు నాకు తెలియచేసిన సమాచారాన్ని బట్టి నేను నా మనస్సులో ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు నా ఆలోచనలకు అందించిన ఉపదేశం ఇది. ఇప్పటికిప్పుడే ప్రభు నాకు అందించిన సందేశం. నేను అనుకుంటూ ఉంటాను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప ఏమిటంటే, సమయమైనా అసమయమైన దేవుడు సేవకులు కానీ ఎవరైనా ఏ ప్రాంతంలోనైనా అయ్యా ఒక 2 నిమిషాలు మాట్లాడకూడదా అని అంటే, మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రి రెవరెండ్ జుత్తిక విశ్వాసరాయ్ గారు వారి బ్రతుకున్న రోజులు, అంటే మా మినిస్ట్రీ వ్యవస్థాపకులు బతుకున్న రోజుల్లో నాతో కూర్చోబెట్టి మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, రానున్న దినాల్లో ఏ దైవజనుడు 2 మాటలు చెప్పకూడదా అని అన్నప్పుడు, నేను చెప్పలేండి, నా వల్ల కాదండి, ఇప్పుడు చూసుకోలేదండి అనే మాట నీ నోటంతో రావద్దు, అలా సిద్ధపడు అన్నారు. అలా సిద్ధపడడానికే ప్రతిరోజు అనుదిన వాక్యం, అనుదిన మన్నాగా దేవుడు కూర్చి తన జ్ఞానాన్ని, తన దాసుల జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్న ఆ కృప చేత కొనసాగుతోంది. ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు పౌలు భక్తుల ద్వారా అంటే, వినండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఈ తెస్సలోనికీయుల సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ కొన్ని మాటలను తెలియజేస్తున్నాడు. ఏమని అంటే, మేము మీకు బోధించినది ఏమనగా,
ఇక్కడ సంఘానికి, సేవకులకి, తన పరివారాన్ని అందరికీ కలిపి చెప్తున్న కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, కొన్ని విషయాలు. ఒకటి, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచాలి, బలహీనులకు ఓతునివ్వాలి, అందరి ఎడల దీర్ఘశాంతులై ఉండాలి. ఇది ఒక సేవకుని లక్షణం. ఇది ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం. ఇది ఒక తండ్రి లక్షణం. ఇది మనందరి లక్షణం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 4 ఏ సంఘాల్లో ఉంటుందో, ఏ దైవజనుల యొక్క మనసులో ఉంటుందో, ఏ మిషన్ వ్యవస్థాపకుల్లో ఉంటుందో, ఏ అసోసియేషన్ లీడర్లో ఉంటుందో, ఖచ్చితంగా ఆ పరిచర్య కానివ్వండి, ఆ మినిస్ట్రీ కానివ్వండి, ఆ సంఘాలు కానివ్వండి, ఆ యొక్క అసోసియేషన్ కానివ్వండి, మన దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు వారిని, వారి సంఘములను ఆగక కొనసాగించునుగాక. ఇందులో నేను ఒక్క మాట తీసుకొని విస్తరించినైతే నేను మాట్లాడను. ఇది ఇక్కడ కొంతమంది సంఘము ఉంది, కొంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి కొద్ది మాటలు మీ ముందు నేను పెడుతూ మొదటి మాట నేను చెప్తాను. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పు. అన్నిసార్లు కూడా దేవుడు నిన్ను దీవించిన గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాకే కాదు, ఒక తండ్రి బిడ్డల పట్ల చేసే ఒక పని ఏంటయ్యా అంటే, ప్రేమించుచూనే కోపించుతూ ఉండడం, లేదా కోపించుచూనే ప్రేమించడం, శిక్షించడం, గద్దించడం, మళ్ళీ ప్రేమించడం. మనం కూడా చూడండి, ఒక్కోసారి మన పిల్లలు పొరపాట్లు చేశారనుకోండి, మనకున్న కోపాన్ని బట్టి బెత్తంతో వాడిని బాధేస్తాం. మళ్ళీ కాసేపు ఉండిన తర్వాత మనసు చివుక్కుమంటుందో, బాధ అనిపిస్తుందో, మళ్ళీ వాడు కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ గదిలో అంత వెన్నపోసు తీసుకుని వెళ్ళడమో, లేదా ఆయిల్మెంట్ తీసుకుని వెళ్ళి వాడి దెబ్బలకి మందు రాసి, ఎరా ఎందుకు కోపం తెప్పించే పనులు చేసావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు అని అంటూ ఉంటాం. ప్రతి ఒక తండ్రికి ఉండవలసిన పని ఇక్కడ మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాయించాడు. కొన్నిసార్లు అక్రమము జరుగుతున్నప్పుడు మనకెందుకు అని అనుకోకూడదు. అలా మనకెందుకు అని చెప్పేవారు లేకపోతే అది చెడిపోతుంది. దుష్టత్వాన్ని చూసి హెచ్కెల్ అంటాడు కదా, దుష్టత్వాన్ని చూసి నేను ఆనందించే దేవుడిని కాదుగా. నువ్వు వెళ్ళి చెప్పు, ప్రకటించు, బోధించు, బుద్ధి చెప్పు. అయినను వినకపోతే వాడి గురించిన లెక్క నేను చూసుకుంటాను. కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఒక్క పదాన్ని వాడుతున్నాను, అక్రమము. అక్రమమును వ్యతిరేక పదాల్లో ఏమని చెప్తామంటే, క్రమము కానిదే అక్రమము. ఇందాక దైవజనుల నోటు కూడా, మన ప్రెసిడెంట్ అయ్యగారి నోటు కూడా ఒక క్రమము అనే మాట నేను వినడం చాలా సంతోషం. అందుకనేమో దేవుడు తన దాసుల నోటు మాట్లాడించాడు. నిజమే, ఒక ప్రార్థన మందిరంలో లేదా ఒక కార్యక్రమాన్ని ఒక క్రమము జరిగించాలి. క్రమము లేకపోతే విచ్చలవిడితనం పెరిగిపోతుంది. క్రమము కానిది ఏదైనా అక్రమమే. ప్రతి దానికి ఒక క్రమబద్ధాన్ని దేవుడు నేర్పాడు. ఒక పాటలకు ఒక సమయం, ప్రార్థనకు ఒక సమయం, వాక్యానికి ఒక సమయం, ముగింపుకు ఒక సమయం, క్రమాన్ని పెట్టుకుంటూ వెళ్తే చూడడానికి ముచ్చట, అందం, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు నేను చెబుతూ ఉంటే మీరు అనుకోవచ్చు, నేను ఈరోజు క్రమాన్ని గురించే మాట్లాడాలనుకుంటున్నా. ఒకవేళ క్రమము కాని విషయంలో మనం ఉంటే దేవుడు మనల్ని సరిచేయును గాక. నేను కాదండి సరిచేసేది, దేవుడే సరిచేయాలి. కానీ నేను అనుకుంటూ ఉంటాను, ప్రభా నేను అడిగాను దేవుడిని, ప్రభా ఈ మాటలు చెప్తే మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అంటే, ఆ మాటలు చెప్పే స్థాయి నీకు ఇచ్చాను అబ్బాయి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కృపచేత ఒక 4 పరిచర్యలు దేవుడు నాకు ఇచ్చాడు. వీరమ్మగుంట మొదటి బ్రాంచు, 2వది వసంతవాడ మీ అందరికి తెలుసు, 3వది ఈదులగుంట. ఇప్పుడు మన జనవరి నెల నుంచి దేవుడు కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో దేవుడు 4వ పరిచర్య ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? 4 చోట్ల దేవుడు 4 మందిరాలు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? కాబట్టి ఒక రెవరెండ్ స్థాయిలో మందిరాలు ఉన్న వ్యక్తిగా, సేవ జరిగిస్తే వ్యక్తులుగా, ప్రతి సంవత్సరం మీటింగులు పెట్టే వ్యక్తిగా దేవుడు అన్ని విషయాల్లో కూడా నన్ను ఆ స్థాయికి ఉంచాడని నేను నమ్ముచు కొద్ది నిమిషాలు మనము జాగ్రత్త కలిగి ఉంది. ఎందుకంటే దైవజనులు కూడా మాకు క్రమం ఇచ్చారు కదా, సమయానికి ముగించాలి. కాబట్టి నేను విస్తరించి మాట్లాడను. నేనేమో నోట్లో బఠానీ పెట్టుకోలేదు, ఎందుకంటే
నేను ఎప్పుడు ముగించాలో తెలియకపోవడానికి నేను రోజు 15 నిమిషాలు మొబైల్లో మాట్లాడతాను. మన యూట్యూబ్లో, ఫేస్బుక్లో 15 నిమిషాలు మాట్లాడతాను. కాబట్టి ఎప్పుడు ఆపాలో, ఎక్కడ ఖండించాలో కొంచెం ఎదిగిన వాడిని నేను నమ్ముతున్నాను. త్వరగా బైబిల్ ఎందుకు చెప్తుంది, అసలు ఎందుకు దీని గురించి అంతగా ప్రకటించాల్సిన పరిస్థితి ఎందుకంటే, చూడండి, యేసుక్రీస్తు వారే 3 రోజులు మీటింగ్ పెట్టారు. యేసుక్రీస్తు వారు 2 రోజులు పెట్టారు మీటింగు పెట్టారు. నిజంగా ఆయన ప్రసంగం కూడా రాశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ రోజు, 6వ అధ్యాయం 2వ రోజు, 7వ అధ్యాయం 3వ రోజు మనం చూస్తాం. ఆయన ప్రసంగించిన ప్రసంగాలు కూడా బైబిల్లో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఎవరైనా ప్రసంగం కాపీ చేస్తే వాళ్ళ పర్మిషన్ అడగాలి. నేను మా ప్రెసిడెంట్ అయ్యగారు వాక్యాలు చాలాసార్లు మా చర్చిలో చెప్పాను, చాలాసార్లు యూట్యూబ్లో చెప్పాను. చెప్పినప్పుడల్లా అయ్యగారు నేను చెప్తున్నానండి అని వీడియో తీసుకొని అడిగేవాడిని. అయ్యగారు నేను యూట్యూబ్లో పెట్టినా, లేదంటే పలానా వాళ్ళు యూట్యూబ్లో పెట్టినా అంటే పెట్టుకో అనేవారు. ఈ లోకంలో ప్రసంగాలు కాపీ చేయాలంటే పర్మిషన్ అడగాలి, లేకపోతే ఏమండి ఇది కాపీ రైట్స్ అడిగింది. కానీ యేసయ్య వాక్యాలు మనం ఎంతైనా కాపీ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 23వ వచనంలో సాక్షాత్తు మన సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. మత్తయి సువార్త 7:23, అప్పుడు నేను మిమ్మలను ఎన్నడూను ఎరగను. ఎవరంటే వారు అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి ఉండి. ప్రభు అడుగుతున్నారు, ప్రభువా ప్రభువా రేపు అంత్యకాలంలో అంట చాలామంది సంఘాలే కానివ్వండి, సేవకులే కానివ్వండి, ప్రభువా ప్రభువా మేము ఫలానా చోట అద్భుతాలు చేస్తాం, ఫలానా చోట స్వస్థతలు చేస్తాం, ఫలానా మందిరాలు ఉన్నాయి, ఫలానా సేవ ఉంది, నన్ను గుర్తు ప్రభువా, నన్ను గుర్తించు ప్రభువా, నేను ప్రభువా అంటే అక్రమం చేస్తున్నామేమో, మీరెవరో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు మహాశయుడే కానివ్వండి, యాకోబు మహాశయుడే కానివ్వండి, ఒక మాట తెలియజేస్తున్న మాట మనందరికీ తెలిసిన విషయాలే. నేనేమి కొత్త విషయాలు ఏమీ చెప్పట్లేదు. తీర్పు అంట దేవుని ఇంటి నుండే బయలుదేరుతుంది. యాకోబు పత్రిక 3:1 అంటాడు, అందుకనేరా బాబు తీర్పు నీ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బోధకులుగా ఉండదు, ఎక్కువ విశ్వాసంగా ఉండడానికి ప్రయత్నించండి. కారణం ఏంటి అంటే మనకి తీర్పులు 2, విశ్వాసం ఒక తీర్పేనేమో కానీ సావుకుడికి 2 తీర్పులు. కాబట్టి ఒకటి మీకు చెప్పాలి, మేము 2 చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. బైబిల్ గ్రంథంలో మనం చూసిన వారైతే మనుషులు పెట్టిన క్రమాలు కొన్ని ఉన్నాయి. చూడండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 35:4లో దావీదు మహారాజు తాను చనిపోతూ ఒక క్రమబద్ధీకరణ విషయాలను తన కుమారుడైన సొలొమోనుకి తెలియజేస్తున్నాడు. అబ్బాయి, ఇదిగో నేను కొన్ని క్రమాలు పెడుతున్నా, నువ్వు ఇలాగే నడవాలి, నువ్వు రాజు అవుతావు కాబట్టి నువ్వు రాజరికంగా చేయవలసిన కొన్ని క్రమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని నియమ నిబంధనలను నువ్వు తప్పకూడదు అంటాడు. ఒక రాజ్య పరిపాలన చేసినప్పుడు క్రమం ఉంది, తీర్పరిగా ఉన్నప్పుడు ఒక క్రమం ఉంది. అందుకనే మనుషులకి కొన్ని క్రమాలు ఉన్నాయి. అంతేకాదండి, దేవునికి కూడా క్రమం ఉందండి. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనం, వారి దేవుడే వారికి తగిన క్రమమును వారికి నేర్పించును. ఒకవేళ మనకి తెలియకపోతే ఎవరు నేర్పించాలంట? దేవుడే. ప్రభు దేవుడేమి క్రమం లేని దేవుడు కాదు. ఆయన భోజనాలు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? నేను దీవించేస్తాను ఇచ్చానలా, ముందు కూర్చోబెట్టు, క్రమంగా కూర్చోబెట్టు, పంక్తుల చొప్పున కూర్చోబెట్టు. ఏమిటి ఆది కాండం కానించి మనం ప్రకటన గ్రంథం వరకు చదివితే ఏమిటి ఆయన ప్రత్యక్ష గుడారం చేసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారానికి ఎంత క్రమం, ఆ పరిశుద్ధ స్థలానికి ఏంటి, అతి పరిశుద్ధ స్థలానికి ఏంటి, ఆవరణకి ఏంటి, ఇదిగో రొట్టెలు క్రమంగా ఉండాలి, పేర్చాలి. దేవుడు తన కార్యం చేసినప్పుడు కూడా అక్రమంగా చేయాల. కర్మేలు పర్వతం మీద ఏలి అద్భుతాలు చేయాల్సి వచ్చినప్పుడు మొదటిగా బయలు వారికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు చేయలేదు. అప్పుడు ఏలియాకి అవకాశం వచ్చినప్పుడు బైబిల్లో మాట ఉంది, మొదటి రాజుల గ్రంథం 18:33లో కట్టెలను సైతం కూడా క్రమం పేర్చారు. కొన్ని చోట్ల బలిపీఠపు క్రమాలు ఉంటాయి, కొన్ని చోట్ల కట్టెల క్రమాలు ఉంటాయి. మన దేవుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని సేవకులారా, ప్రియమైన అభిషిక్తులారా, ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరికీ పోలుస్తూ ఒక 4 క్రమాలు మీ ముందు పెట్టి నేను వాక్యాన్ని ముగించేస్తాను. నేనేమో విస్తరించి మాట్లాడను. ఒక 4 క్రమాలు మీ ముందు పెట్టి ఈ క్రమం ప్రకారమే మన సేవ ఉండును గాక.
ఈ క్రమం ప్రకారమే మన విశ్వాసులు ఉందురుగాక. ఈ క్రమం ప్రకారమే మనమందరూ దేవుని రాజ్యములకు చేర్చబడదుముగాక. చదవండి, మొట్టమొదటి క్రమాన్ని మీ ముందు పెడుతున్నాను. 2 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 35వ చరణాన్ని మొట్టమొదటిగా మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము దహన పశువు కొవ్వును దహన బలులకు ఏర్పడిన పానార్పణములను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఏది క్రమముగా జరగాలంట? మందిర సేవకు ఒక క్రమం ఉంది. చెప్పండి, దేనికి ఉందంటే ఒక క్రమము? సేవ చేయడం ఒక క్రమం. సేవ మందిరము అనగానే ఇది మాకు కాదులే అనుకోమాకండి. బైబిల్ చెప్తున్న సత్యమైన మాట ఏంటంటే, నిలబడి వాక్యం చెప్పే దైవజనులే కానివ్వండి, కూర్చొని వినే విశ్వాసులే కానివ్వండి, ఈ మందిరం అనేది ప్రతి ఒక్కరిది. ఇది అన్యజనులకు ప్రార్థన మందిరం. పేరు మీ పాస్టర్ గారు ఉండొచ్చు, లేదా మినిస్ట్రీ ఉండొచ్చు, కానీ మందిరం అందరికా కొందరికా? నమ్ముతారా? నమ్మకమేనా? ఓకేనా? అంతేగాని ఇది ఇక్కడ పంచాయతీ చేస్తున్నారు కాబట్టి బాలేసే కదా అనుకోకూడదు. నాది అనుకున్నప్పుడే సేవ అభివృద్ధి అయింది. నాది అనుకున్నప్పుడే పరిచర్య విస్తరించబడుతుంది. ప్రేమ దేవుని పెట్టారా, ఇక్కడ ఈ రాజైన హిజ్కియాను మనం చూస్తూ ఉంటాం. ఈ హిజ్కియా తాను దీవెనకరంగా మార్చబడ్డానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటి అంటే, ఈ హిజ్కియా అంట యెహోవా మందిరపునకంట సేవ చేయనప్పుడు ఏ క్రమము కలిగి చేయాలో ఆ క్రమాన్ని అంట చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మీరు ఓపిక తెచ్చుకొని మనం ధ్యానం చేసుకున్న వారమైతే మీరు ఓపిక తెచ్చుకొని ఇంటికిలాగా చదువుకుంటే ఇదే 2 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయములోని 31వ వచనం కానించి మీరు 36వ వచనం వరకు చదివితే ఒక మందిరములో ఏ విధముగా సేవ చేయాలి, ఒక దైవజనుడు ఏ విధంగా సేవ చేయాలి, ఒక విశ్వాసి ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. త్వరగా ఒకసారి చూడండి. అంతటి హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరికి వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకుని రండని ఆజ్ఞేయగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణ తీసుకుని వచ్చిరి. మీరు ఇంటికి మిగతా పాఠంతో చదువుకోండి. ఇక్కడ దేవుడు హిజ్కియాని నిలబెట్టుకొని సేవాక్రమాన్ని అనేది జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ హిజ్కియా యెహోవా పక్షంలో నిలబడి అక్కడ ఉన్న వారందరికీ తెలియజేస్తున్నాడు, అబ్బాయి మీరు మీ అర్పణలో, అది బలి అర్పణ, కృతజ్ఞత అర్పణ మీరందరూ తీసుకురావాలి. ఎందుకనంటే మీరందరూ యెహోవాకు ప్రతిష్ఠితగా కలిగిన వారై ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట వినండి సంగమా. దైవజనుడు చెప్పేవాడు, విశ్వాసులు వినేవారు. ప్రతి దైవజనుడు ఆత్మీయ తండ్రి. ఈ భూలోకములో 3 తండ్రులు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మన 3 పొట్టలేదు కానీ మనకి 3 తండ్రులు ఉన్నారు. 1 జన్మనిచ్చిన తండ్రి, మన కన్న తండ్రి. 2 ఆయన సృష్టికర్త అయిన తండ్రి. 3వది మిమ్మల్ని కని మీ కొరకు వాక్యాన్ని ప్రకటిస్తూ మీ కొరకు బోధిస్తున్న మీ ఆత్మీయ తండ్రి ఎవరైతే ఉన్నారో వారే మీ ఆత్మీయ తండ్రి ఉన్నారు. ఈ 3ని మనం దుఃఖ పెట్టకూడదు. ఎందుకని చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13:17, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉన్నట్టు. నిజంగా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. మీ అయ్యగారు ఉన్నారనో నేను ఏం ప్రశ్న అడగట్లేదు కానీ ప్రియమైన దేవుని సంగమా, మీ దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు చెబుతున్న ప్రతి మాట మనం వింటున్నామా? నిజంగా మన దైవజనుల యొక్క పరిచర్యలో ఆయన్ని సంతోషంగా చేయనిస్తున్నామా మనం? కొన్నిసార్లు మా అయ్యగారికి ఏం తెలుసండి, నిజమే ఏమండి, ఒకప్పుడు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. కానీ నేటి అంత్యకాలానికి వచ్చేటప్పటికి
ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కువగా దైవజనులు కానీ మీరు ఎక్కువ చదువు చదవచ్చు, ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉండొచ్చు. కానీ దైవజనుడు స్థానం దైవజనుడే. దేవునికి మహిమ కలుగునగాక. విశ్వాసి మీ దైవజనుడు చదువు ఉన్నవాడా లేనివాడా అన్నది ప్రాముఖ్యమైన కాదు, కానీ మీ తండ్రి ఆయన మాట వినే పిల్లలుగా మనం ఉండాలి. ఈరోజు చాలా సంఘాల్లో ఉన్న ఈ మాట అనకూడదు, కానీ ఒక సేవకుడిగా తప్పని పరిస్థితి ఏంటి అంటే, ఒక కన్నీరు పెట్టించే బాధ ఏంటంటే, ఒక విశ్వాసి చెప్తుంటే ఈరోజు దైవజనుడు వినాల్సిన పరిస్థితికి వచ్చేసింది. నేను అంటాను, విశ్వాసి చెబుతూ ఉంటే దైవజనుడు ఆ పని చేస్తే ఆ సంఘం ఎప్పటికీ అభివృద్ధి కాదు. ఎందుకంటే దైవజనుడికి దేవుడిచ్చిన తలాంతు బోధించుట. ఆయన ఏది చెబితే అది విశ్వాసులు పాటిస్తారా, వారి ఆత్మీయ జీవితంలో వృద్ధి, సంఘ సేవాభివృద్ధి, సంఘ విశాలత అనేది గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చెప్పాలంటే మనకంటే దేవుడు నువ్వు కూర్చో నేనే చెప్తాను అనే రోజుల్లోకి వచ్చేస్తాం. దేవుడు కూడా ఒకవేళ మన మధ్యకు వచ్చుంటే అయ్యో నీకేం తెలియదు మీరు కూర్చొని నేను చెప్తా అనే రోజులకు వచ్చేస్తాం. కారణం ఏంటంటే ఈరోజు టెక్నాలజీ పెరిగిందని చెప్పాలా, అది అభివృద్ధిగా అని చెప్పాలా, బాధాకరం అని చెప్పాలా, పరిస్థితి మారిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకు ఒక క్రమం ఉంది. దైవజనులు చెప్పాలి, విశ్వాసులు వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దైవజనులు మాట్లాడనివ్వండి. ఈరోజు దైవజనులు కంఠం దగ్గర కత్తి పెట్టద్దు. ఈరోజు ఏం బోధించాలో కూడా ఏమండి దైవజనులకి నేర్పుతున్నారు. అయ్యారు నిజంగా నా దాకా వచ్చింది కాబట్టి నేను చెప్తాను. ఈ మధ్యకాలంలో వాక్యం ప్రకటిస్తూ ఉంటే నా సంఘమే అయ్యారు పద్దాక పాపం గురించి వదిలేండి, పద్దాక దాని గురించి వదిలేండి. నేను అన్నాను, దేవుడు నాకు చెప్పమందే చెప్తాను, కానీ మీరు వద్దంటే నేనేమి కావాలైతే మీరు వేరే చర్చికి వెళ్ళిపోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మీ గురించి సంఘాన్ని నేను పాడు చేసుకోలేను, దేవుని మాట నేను నొక్కి పెట్టుకోలేను. ప్రేమ దేవుని పెట్టారా? ఎందుకంటే విశ్వాసులు చెబితే సేవకుడు చేస్తే అది ఎప్పటికీ అభివృద్ధి చూడలేం. కాబట్టి సంఘమా, దైవజనులు చెప్పింది వినండి. దైవజనులు కానీ మీకు ఎక్కువ తెలిస్తే ప్రార్థన చేసుకుని, అయ్యా నాకు తెలిసిన బాధ మా దైవజనులకు కూడా నేర్పండి అంటే ఖచ్చితంగా నేర్పుతాను. ఎందుకంటే ఒక మాట నేను చెప్తాను, నేను కూడా ఎక్కడ ట్రైనింగ్ కావాలా, దేవుడి దగ్గరే ట్రైనింగ్, దేవుడి దగ్గరే మోకాలు, దేవుడి దగ్గరే ఏదైనా. కారణం ఏంటి అంటే బైబిల్ మిషన్ కొన్న ఒకే ఒక గొప్ప కృపాన్ని నేను నమ్ముతాను, మోకాళ్ళ విద్య. చెప్పండి ఏంటంట, అంతే. దేవుడే మాకు నేర్పరి, ఆయనే మా బోధకుడు. మనుషులు చెబితే కొంచెమే చెబుతారు, దేవుడు చెబితే విస్తారంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో రెండో మాట మనం చూసిన వారం అయితే, సేవ జరిగించే సేవకుడిని సంఘమే పోషించాలి. ఏంటంటే చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతే. ఒక మాట అలా చెప్తాను, మీరేమనుకోవద్దు. ఒకవేళ చేసినా, ఒకవేళ నీ దైవజనుడు వేరే చర్చికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తే పర్లా, దేవుని వాక్యాన్ని బోధిస్తే పిలిస్తే పర్లా, కానీ ఏమనుకోవద్దు. ఈ మాట చెప్తాను, దైవ సేవకుడు ఆదివారం మిగతా కార్యక్రమాలు సేవ చేసిన సంఘము గుప్పులు విప్పకపోతే దైవజనుడి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వారి బిడ్డల పరిస్థితులను బట్టి, పలానా చోటుకి వెళ్తే ఆవిడ ప్రార్థన చేస్తే కానుకిస్తుంది, పలానా ఇంటికి వెళ్తే కానుకిస్తుంది అని చెప్పి కనుక సంఘాన్ని కాకుండా, సంఘ బిడ్డల్ని కాకుండా వేరే ఇంటికి వెళ్ళి కానుక కోసం ప్రార్థిస్తడం సంఘానికి ఎప్పుడు దీవెన కాదు. ఒక సేవకుడి యొక్క అనుభవం ఏంటి అంటే, సంఘం ఇవ్వాలా, ఇచ్చిన దాన్ని సేవకుడు పొందుకొని ఆ దేవుడి దగ్గర పెట్టుకొని ఆ వారమంతా సంఘం ఇచ్చిన ఆహారమే కానివ్వండి, సంఘం ఇచ్చిన కానుకతో కానివ్వండి, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ వారమంతా సేవకుడు పోషించబడాలి. అలా పోషించబడినట్లు సంఘము ధారాళముగా గుప్పులు విప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా ఇప్పగలిగిన నాడే సేవకుడు ఎప్పుడు కూడా ఇప్పడం వల్ల జరిగే కార్యక్రమం చేస్తా ఏమంటే సర్వసమృద్ధిగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కావాల్సిన డబ్బు ఉంది, ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని ఏంటి? అప్పుడు సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మగారి చేతిలో పెట్టి, అమ్మాయి ఈ వారం అంతా దేవుడు నాకు కావాల్సిన కానుక ఇచ్చేస్తాడు, కాబట్టి ఇక నా సంఘం కోసం నేను రేయి పగలు నేను మోకరించి ప్రార్థన చేస్తాను. కాబట్టి ప్రతి సంఘ బిడ్డ యొక్క ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కూడా నా దేవుడు దైవజనుడు ప్రార్థన ఆలకించి, ఆయన కన్నీళ్లను ఆలకించి, ఆయన పెట్టిన మొరను ఆలకించి మన సంఘాలకు ఆశీర్వాదం, కుటుంబాలకు ఆశీర్వాదం, బిడ్డలకు దేవుడు తన కార్యములను జరిగించును గాక. కానీ ఈరోజు పరిస్థితి ఎలా మారిపోయింది తెలుసా?
మనం రేపు మాట్లాడే వారు వస్తే చెప్తూ ఉంటాం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారంట తాళ్ళను కొండగా చేసుకునంట మందిరంలోకి వెళ్ళి కొట్టడం మొదలు పెట్టాడంట. దేనికో తెలుసా? ఆ మందిరాల్లో ధనం లేక అక్కడ కొన్ని పనులు చేశారంట. రోకలు మార్చే పని ఒకటి, బలి అర్పణ చేసే పని ఒకటి. ఇంకో మాట ఉన్నాడు బైబిల్లో చక్కగా ఉంది. అదేంటో తెలుసా? ఆ దేవుని మందిరాన్ని అంట ప్రార్థనా మందిరాలు కాస్త వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి. ఈరోజు సంఘాల్లో డబ్బులు చాలక నూనె బాటిల్ అమ్ముకునే పాస్టర్లు అయిపోయారు, కర్చీఫ్లు అమ్ముకునే పాస్టర్లు అయిపోయారు. దేవుడు సొంత మందిరాల్లోనే ఒక సేవకుడు ఓ పక్క నూనె స్టాండ్ పెడుతున్నాడు, ఓ పక్క కర్చీఫ్ పెడుతున్నాడు, ఓ పక్క క్యాలెండర్ పెడుతున్నాడు. ఇలా చెప్పుకుంటా ఉంటే మాకు మేమే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? సంఘం పోషించలేక ఆ స్థాయికి మనం తీసుకురాకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఒక క్రమం ఉంది. దైవజనులు నిలబడాలి, సంఘం వినాలి. దైవజనులకు అవసరమైనది సంఘం ఇవ్వాలి. అంటే మా సేవకులకు నేను మాట చెప్తూ ఉంటాను. అదేంటి అంటే, ఏదైనా దేవుడు మనకిస్తే దాన్ని ఉచితంగా సంఘానికి ఇస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. క్యాలెండర్లు అమ్మకూడదు, నూనె బాటిళ్ళు అమ్మకూడదు. ఇవ్వగలిగితే దేవుడు ఉచితంగా ఇచ్చిన కాక. మా ప్రెసిడెంట్ గారు ప్రతి 2వ శనివారం ఉత్సవం పట్టుకెళ్ళండి, ఎన్ని కావాలి పట్టుకెళ్ళి నూనె బాటిల్ అమ్మరాయన. కారణం ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చిన ఆయనే చూసుకుందాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా ఆయనకి తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకు క్రమం ఉంది, క్రమాన్ని మార్చాలి. రెండో క్రమం దగ్గరికి వస్తున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15:22. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసము మోయిటి యందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడు. ఇక్కడ కెనన్య అనే వ్యక్తిని గురించి మాట్లాడుతూ అతడంట గట్టివాడంట. ఎందులో గట్టితో తెలుసా? మోత క్రమాన్ని మోయడంలో అతడు గట్టివాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోత క్రమం ఏంటి? సంఘము యొక్క బాధ్యత, సంఘము యొక్క మందస్సమును తన భుజస్కంధాల మీద మోసేవాడు సేవకుడు. మీరు అనుకుంటారు మా పాస్టర్ గారికి పనా పాట అండి, ఆదివారం ఒక్కరోజు ప్రసంగం 15 నిమిషాలు సిద్ధపరచుకుంటే తెలుసు, సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీయే, ఊరి మీద పడి తిరుగుతారు. ఇదేగా సంఘం అనుకునేది? ఈరోజు ఒక విశ్వాసి కంటిలో కన్నీళ్లు రాకుండా, ఒక ఆత్మీయుడు చక్కగా వర్ధిల్లాలన్నా, వెళ్ళొచ్చే ప్రయాణంలో శ్యామ ఉండాలన్నా, ఇంకో మాట ఎలా చెప్తాను, నా సంఘంలో ఎలాగే చెప్తాను, రేపు ఆదివారం దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని నువ్వు సాక్ష్యం చెప్పాలంటే సేవకుడి మీద ఒక భారం ఉంది. ఆ భారం ఏంటి తెలుసా? ప్రార్థనా భారం. సంఘాన్ని చూసుకోవాలి, సేవకుడు చూసుకోవాలి, విశ్వాసులు చూసుకోవాలి, తన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. ఎంత భారం అండి సేవకుడికి. మీరు అనుకుంటారు మా సేవకుడికి ఏంటంటే ఖాళీ ఫ్రీ, దేవుడు పేరు చెప్పుకొని బతికేస్తున్నారంటుంది లోకం. మీకు తెలియదు. దేవుడు ఎవరికి ఇవ్వలేదు ఆ కృప, ఒక దైవజనులకే ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యొర్దాను నది ప్రవాహం పొంగి పొర్లిపోతూ ఉంటే ఎలా అనుకుంటున్నా యెహోషువతో దేవుడు అన్నాడు, రేపు పొద్దున సిద్ధపడండి, నేను మా మనసాన్ని తీసుకెళ్ళేటట్లుగా చేస్తా. ఎలా ప్రభువా? అయ్య బాబోయ్, ఒక క్రమం ఉంది కదయ్యా. ఎప్పుడైతే యాజకుడు భుజం మీద మందస్సాన్ని పెట్టుకుంటాడో, మందస్సము యాజకుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతమైన కార్యాలు చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరికీ తెలుసు, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే దావీదు మహారాజు అంట యెహోవా మందస్సాన్ని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఏం చేశాడంట? యాజకులు సిద్ధపరచాలి, కానీ మోయడానికి ఒక 300 మంది వీరులు తయారు చేశాడంట. ఒక కొత్త బండిని తయారు చేశాడంట. దాని మీద ఉజ్జా అనే వాడిని కూర్చోబెట్టి మందసాన్ని కొత్త బండిలో పెడితే దేవుడు ఊరుకున్నాడా? ఉజ్జాని చంపేశాడు. కాలు జారినందున అనే మాట ఉంటుంది. చిన్న పాయింట్, అది పట్టుకుంటే చాలు. ఎందుకు ఎద్దులకు కాలు జారింది? ఆ వర్ణాన్ని కళ్ళెమ్మ దగ్గర ఎందుకు చేరాల్సిన పరిస్థితి వచ్చింది? పట్టుకోవాలని ప్రయత్నించిన ఉజ్జా ఎందుకు మరణించాడు? భయపడిపోయాడు దావీదు. నేను ఏదో తప్పు చేశాను. మొయ్యవలసిన వ్యక్తి ఏమండి? మందసం దేవుడు సేవకుడు మొయ్యాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో సేవకుడు చేయవలసిన లిస్ట్ ఇచ్చాడు. అక్కడ దీవించే పని సేవకుడిది, ఆశీర్వదించే పని సేవకుడిది, మోసే పని సేవకుడిది. సేవకుడి పని సేవకుని చేయనివ్వండి. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య, దేవుని యొక్క సంఘం ప్రేమ దేవుని బిడ్డలారా విశ్వాసుల చేతిలోనికి, బయట ఉన్న వారి చేతులకు వెళ్ళిపోతున్న దినాలు. పరిచర్యను కూడా సేవకుని కూర్చోబెట్టుకొని విశ్వాసులే చేసేసుకుంటున్నాను. నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. నేను వెళ్ళిన 4వ పరిచర్యలో అక్కడ నేను ఒకసారి మీటింగ్ పెట్టాను, మన కిందటి నెల 10వ తారీఖున.
మీటింగ్ పెట్టేటప్పుడు అక్కడ నాకు చెప్పాడు, ఏమండి ఇక్కడ ఒక 2 చర్చిలు ఉన్నాయండి, ఆ చర్చిలో ఎవరు వాక్యం చెప్పాలో విశ్వాసులదే అంట. విశ్వాసులు నియమిస్తారంట, ఆ రోజు ఆ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారంట. అంటే సేవకుడు పని విశ్వాసులు చేయడం మొదలు పెట్టారు కాబట్టి అది పతనం అయిపోయిందండి. ఎందుకు మాట చెప్తాను తెలుసా? సేవకుడు ఒక బాధ్యత, ఒక మోత ఉంది, ఆయనకు పని ఉంది, ఆయనకు ఒక క్రమం ఉంది. ఆయన క్రమాన్ని మనం తీసుకోకూడదు, ఆయన పనిని మనం చేయకూడదు. మనం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం చూస్తాం. పేరు లేని ప్రవక్త ఆయన వెళ్ళి చెప్పమన్నాడు, చెప్పేశాడు. కానీ యెహోవా బలిపీఠం మీద ఆయనకంటే నేను అర్పణ అర్పిద్దామని చెప్పి చేయి చాపిన ఆ రాజుకి చెయ్యి ఎండిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే యెహోవా ధూపం వేయాలనుకున్న రాజైన ఉజ్జియా కుష్ఠరోగంతో చనిపోయినట్లుగా మనం చూస్తాం. లేదు దేవుడు మాకు కూడా నియమించాడని చెప్పి, ఏమండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం కోరాహు వాళ్ళు ఇచ్చుమిచ్చు ప్రేమ దేవుని బిడ్డ 250 మంది మేము కూడా బలిపీఠం వేస్తాం, మేము కూడా పొగేస్తామని బయలుదేరారు. పాతాలు నోరు తెరిచినట్లుగా భూమి నోరు తెరిచి మింగేసింది. దేవుని సేవకుడు పని సేవకుడిదే. అందుకనే మందసంలో పెట్టిన అహరోను కర్ర ఏం చేసిందంట? చిగురించింది. అంతేనా? చిగురించింది, పూత పూసింది, కాయలు కాసింది. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి గమనించండి, సేవకుడు ఎప్పుడూ కూడా ఫలభరితంగానే ఉంటాడు అని చెప్పడానికి ఆ సంఖ్యాకాండం 17వ అధ్యాయము ఆ యొక్క అహరోను యొక్క కర్రను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కనుక మిగతా 2 క్రమాలు అలా పరిచయం చేసి ముగించేస్తాను. 3వది మనం చూసిన వారమైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం 11వ వచనంలో లేవి క్రమము, దానినే అహరోను క్రమము అని కూడా అంటారు. లేవి క్రమము, అహరోను క్రమము. ఈ మాట చెప్తుంటే కొంత బాధ అనిపిస్తుంది, కానీ చెప్పక తప్పదు. లేవి యొక్క క్రమం ఏంటి? అసలు లేవికి దేవుడు ఇచ్చిన క్రమం ఏంటి? సేవ చేయాలి. ఓకే, ఇంకోటి కూడా చెప్పాడు దేవుడు, యెహోవాయే వారికి స్వాస్యము. అంటే అర్థం ఏంటి? ఆయనే మొత్తం చూసుకుంటారు. లేవీలు ఆస్తిని సంపాదించుకోకూడదు, లేవీలు ఇల్లు కొనకూడదు, స్థలాలు కొనకూడదు. లేవీలకి దేవుడే తప్ప లేవీల పేరు మీద ఏమీ ఉండకూడదు. అది లేవీ క్రమం, లేవి యొక్క ప్రతిష్టత, లేవి యొక్క బాధ్యత. లేవీలకు మరొక బాధ్యత కూడా ఉంది, అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు కనుక ప్రేమ దేవుని బిడ్డలారా 4వ క్రమం దగ్గరికి వచ్చేస్తున్నాను. దాని పేరే మెల్కీషెదెకు క్రమం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అక్కడ ఆపిన లేవీ క్రమానికి మెల్కీషెదెకు క్రమానికి ఉన్న తేడా ఏంటంటే, మెల్కీషెదెకు క్రమము లేవీ క్రమానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఇంకో మాట చెప్తాను, ఒకప్పుడు సేవ ఎవరు చేయాలి అంటే లేవీ గోత్రికులే చేయాలి. మరి ఈరోజు వెలమాసున్నాం, ఏమండి రాజులు ఉన్నారు, వడ్డీలు ఉన్నారు, మరి అంతమంది పాస్టర్లు ఎగిసిపోతున్నారు కదా, మరి వీళ్ళందరూ ఏంటి పరిస్థితి అంటే దేవుడు అదే చెప్పాడు. దేవుడు మెల్కీషెదెకు క్రమం, ప్రస్తుత లోకంలో ఉన్న క్రమం ఏంటి అంటే మెల్కీషెదెకు క్రమం. దేవుడు ఆయా వ్యక్తులకు, ఆయా సేవకులకు, ఆయా కులస్తులకు, ఆయా మతస్థులకు సేవకులుగా లేపాడు. కానీ ఏ సేవకుడికైనా ఒకటే దేవుడు, ఒకటే క్రమం, అది లేవీ క్రమం. నీ మందిరం ఏదైనా కావచ్చు, నీ చర్చి పేరు ఏదైనా కావచ్చు, నీ మినిస్ట్రీ ఏదైనా కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి, ఆయన నామంలోనే ప్రార్థన చేయాలి. ఏది చేసినా ఆయన నామం చొప్పునే ప్రార్థన, స్వస్థత, దీవెన, ఆశీర్వాదములు చేయాలి. నీ చర్చి పేరు ఏదైనా పెట్టుకోండి, ప్రార్థన స్వస్థత కూడికని పెట్టుకోండి, స్వస్థత శాలను పెట్టుకోండి, ఇంకా చెప్పాలంటే సన్నిధి కోటాలను పెట్టుకోండి, గుడారాల పండగను పెట్టుకోండి. ఎన్ని పెట్టుకున్నా, ఏ సేవకుడు జరిగించినా ఒకటే క్రమము, అది లేవీ క్రమం. అదే మెల్కీషెదెకు క్రమం. మెల్కీషెదెకు క్రమం గురించి ఇంకా కొంచెం బాగా చెప్పాలంటే సమయం లేదు, కానీ చాలాసార్లు మీ దైవజనులు చెప్తూ ఉంటారు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం జరుగుతున్న ఈ మెల్కీషెదెకు యొక్క క్రమాన్ని మనమందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు ఎవరైనా కానివచ్చు, ప్రతి సేవకుడిని గౌరవించండి. పలానా ఆయన చెప్తే చక్కగా వివరాత్మకంగా చెప్తున్నారండి, మా పాస్టర్ గారు కూడా దేవుడు మీ సేవకుడికి ఇచ్చిన తలాంతం దేవుడు ఇంకో సేవకుడికి ఇవ్వలేదు, మీ సేవకుడికి ఇచ్చిన ఆదిత్యం ఇంకోళ్ళకి ఇవ్వలేదు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడంటే, నిన్నే, నీ రెటీనా ఇంకోటికి లేదు, నీ తంబేల్ ఇంకొకరికి లేదు, నీ డిఎన్ఏ మరొకటికి లేదు. దేవుడు అంతగా నేను ప్రత్యేకిస్తే నీ సేవకుడిని తుంచినట్లు మాట్లాడమాక. దేవుడు మీకు సేవకుడికి ఇచ్చిన ఆధిక్యత, మీ సేవకుడికి ఇచ్చిన తలాంతును బట్టి
మనం ముందుకు సాగిపోతాం. ప్రతి దానికి ఒక క్రమం, ఒక 4 క్రమాలు మీ ముందు పెట్టాను. మరొకసారి సేవా క్రమము, మోత క్రమము, లేవి అనగా అహరోని క్రమము, మెల్కీషెదెకు క్రమము. ఈ క్రమం చొప్పున ఈ ప్రాంతంలో చక్కగా దేవుని సేవ చేస్తున్న దైవజనులు, అభిషక్తులు, మా కమిటీలో ఒక సభ్యులుగా ఉంటున్న దైవజనులు బాలయేసయ్య గారిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను దైవజనులను మీరు ఎంత ప్రేమిస్తున్నారు. మొన్న సోమవారం కూడా ఇటు వెళ్తూ ఉంటే దైవజనులు చాలా చక్కగా ఆ దైవ కార్యక్రమాన్ని జరిగిస్తూ చాలా చక్కని క్రమాన్ని పాటిస్తున్నారు. అందుని బట్టి దైవ సేవకులు నేను మెచ్చుకుంటూ, సంగమా, సేవకులారా, బిడ్డలారా, అందరము కూడా దేవుడు మనకిచ్చిన క్రమాన్ని చెవిదాటవద్దు, మేరవద్దు. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి వాళ్ళకి బాగా డాబా ఇచ్చాడు, నాకు రేకుల షెడ్ ఇచ్చాడు అనుకోమాకండి. ఎవరి తలాంతు చొప్పున, ఎవరి కృప చొప్పున దేవుడు మనల్ని ఆశీర్వదించిన కాక. ఒక సంఘం వేస్తే సంతోషించి, నాకు ఒక సంఘమైనా ఉందని. ఒక బిడ్డను వేస్తే సంతోషించు, ఆ ఒక్కడు కూడా లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎదుటివాడి మీద ఏడవక, దేవుడు మనకిచ్చిన బాధ్యతను బట్టి క్రమము చొప్పున గొప్ప సేవ చేయదుము గాక. అనేకులకు ఆశీర్వాదముగా దేవుడు మనల్ని ఉంచిన గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, అభిషేకులు మన కృష్ణదయ్య గారికి అవకాశం ఇస్తూ, ఈ సమయాన్ని ఇస్తూ దేవుడి మాటలు దీవించిన గాక. ప్రభువుకి మహిమ కలుగును కాక. ఆమేన్. చక్కటి వాక్యాన్ని మనకి ఇంతవరకు కూడా క్రమం గురించి మనందరం క్రమంగా ఉండాలి, క్రమముగా సేవ చేయాలని, దేవుడు మనల్ని ఏ క్రమంలో పెడితే ఆ క్రమ పద్ధతిలో దేవుడు సేవ చేసినప్పుడు మనం ఆశీర్వదించబడతామని చాలా చక్కటి విషయాలు మనకు తెలియజేసిన ఫెలోషిప్ ట్రెజరర్ గారు రెవరెండ్ ఏస్కే గారికి ఈ రోజు ఈ మీటింగ్ పక్షాల్లో వందనాలు. గట్టిగా చెప్పట్లేదు, అందరూ గట్టిగా చెప్పట్లేదు. మంచిది, క్రమం నేర్చుకోవాలి.